పిల్లలందరినీ కూడా ప్రభుత్వ బడిలో చేర్పించాలనే ఆలోచనతోటి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ద్వారా మరి మంచి విద్యార్థుల భవిష్యత్తు కూడా మంచి ఉంటుందని, వారి మంచి స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ బడులలో చదివినట్టయితే ప్రైవేట్ బడులలో మరి చాలాని మరి టీచర్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ బడులలో మంచి ప్లే గ్రౌండ్ ఉంటుంది. డిజిటల్ లిటరసీ కూడా మరి అందుతుంది. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, దానికి తగ్గట్టుగా టీచర్స్ కూడా మరి ఉన్నారు కాబట్టి ప్రభుత్వ బడులలోనే చేర్పించాలనే ఒక మంచి కార్యక్రమంతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాము. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా టీచర్లందరూ కూడా పాల్గొని ఇది విజయవంతం చేస్తారని కోరుకుంటూ చూసిన. థ్యాంక్ యూ. మన జాతాను ప్రారంభించేసిన మరొక అతిథి టీఎస్హెచ్ఎఫ్ రాష్ట్ర రథసారథి తమ్ముడు రవిచారి గారిని కూడా మాట్లాడుతూ ప్రారంభించాల్సిందిగా. సోమబాబు గారు, విద్యాశాఖ అధికారి అశోక్ గారు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బాగుపడాలని ప్రభుత్వ బళ్లలో విద్యార్థుల నమోదు పెంచుకోవాలని, పిల్లలందరికీ నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే అందించాలని, తల్లిదండ్రులపై ఉన్నటువంటి ఫీజుల భారాన్ని తగ్గించాలనే ఆలోచనతోటి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సెలవుల్లో విద్యార్థుల నమోదు కోసం ప్రచార జాతాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాష్ట్రంలో గత తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలం ప్రభుత్వ విద్యారంగం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించినాయి. ఫలితంగా పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ లేకుండా ఉంది. సరైనటువంటి సౌకర్యాలు లేవు. అనేక సర్వేలలో చూసినప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలైనా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలైనా కానీ వాళ్ళ అభ్యసన స్థాయి, వాళ్ళ చదువు ఒకే రకంగా ఉందనేటువంటిది, పెద్ద తేడా లేదనేటువంటిది ఈరోజు రిపోర్టుల్లో ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి సంపాదనలో సగానికి పైగా ఖర్చు పెట్టి పిల్లలందరినీ ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాల్సినటువంటి అవసరం ఏముంది? మనకి ఈరోజు విద్య, వైద్యం ప్రజలందరికీ అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్ని ప్రజలకు అందుబాటులో ఉంచడమే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి, ఉపాధ్యాయులు ఇవ్వాలి, ఉపాధ్యాయులందరూ చక్కగా పనిచేసేట్టుగా చూడాలి, పర్యవేక్షణ వ్యవస్థని పటిష్టం చేయాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యతలు. ఈ బాధ్యతల్ని ప్రభుత్వం నెరవేర్చి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా నాణ్యమైన విద్యను అందించే విధంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కలెక్టర్ కొడుకైనా, భట్రోత్ కూతురైనా, కార్మికుడి కొడుకైనా అందరూ ఒకే పాఠశాలలో చదవాలి, ఒకే రకమైనటువంటి విద్యని అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు డబ్బుని బట్టి కొనగలిగిన వాళ్ళకి కొనగలిగిన స్థాయిలో ప్రైవేటు, కార్పొరేటు, ఇంటర్నేషనల్, గ్లోబల్ అనే పేర్లతోటి రకరకాల పేర్లతో ఈరోజు పాఠశాలలో పెట్టి పిల్లల్ని, తల్లిదండ్రుల్ని వాళ్ళ బలహీనతను ఆసరాగా చేసుకుని పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే నాణ్యమైన విద్య ఇంగ్లీష్ మీడియంలో ప్రైవేట్ స్కూల్లోనే వస్తుందనేటువంటి భ్రమలు కల్పించారు. ఆ భ్రమల నుంచి బయటపడాలి. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి సౌకర్యాలు, ఇవాళ ఆధునికమైనటువంటి బోధనా పద్ధతులు అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఖర్చు లేని చదువు ప్రభుత్వ పాఠశాలలో అందుతుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాల యొక్క విశిష్టతని, గొప్పదనాన్ని తెలియజేయడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా తెలియజెప్పి తల్లిదండ్రులందరూ ఫీజుల భారం నుంచి బయటపడి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేర్చాలనే ఉద్దేశంతో ఓ సామాజిక బాధ్యతతో వేసవి సెలవుల్లో స్వచ్ఛందంగా యూటీఎఫ్ కార్యకర్తలంతా కూడా ఈరోజు ఈ విద్యా ప్రచార యాత్రని నిర్వహిస్తూ ఉన్నాం. మరి చేరని మరి ఉపాధ్యాయుల బాధ్యతగా గౌరవశాలులు